ఏపీలో పెన్షన్ల పంపిణీ రెండో రోజు కూడా కొనసాగుతోంది. ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఉదయం 7 గంటల నుంచే పెన్షన్ పంపిణీ చేయాలని ఈసీ ఆదేశించింది. సచివాలయ సిబ్బందితోనే పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. ఏపీలో ప్రతి నెల వాలంటీర్లు 1 గంటలో పూర్తి చేసే పెన్షన్ల పంపిణీ ఇప్పుడు రోజుల వరకు వచ్చింది. మొదటి రోజు వృద్ధులు, వికలాంగులు పడరాని పాట్లు పడ్డారు. అది చాలదు అన్నట్లు టెక్నికల్ ఇబ్బందులు ఎదురయ్యాయి. దాంతో రెండో రోజు కొన్ని సమస్యల్ని పరిష్కరించారు. సచివాలయాల సిబ్బందికి ప్రత్యేక ఐడీలతో యాక్సెస్ కల్పించారు. మొదటి రోజు ఎండలకు తాళలేక 2 వృద్ధులు మృతి చెందడంతో అలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూశారు. అన్ని సచివాలయాల దగ్గర టెంట్లు వేయించారు. కూర్చోవడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. ఉదయాన్నే కొన్ని చోట్ల ఇంకా డబ్బు విత్డ్రా చేసుకురావాల్సి ఉండటంతో ఎదురుచూపులు తప్పలేదు. కొండ ప్రాంతాలలో ఉండే వృద్ధులకు, మంచన పడిన వారికి ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందిస్తున్నారు. మొదటి రోజు కంటే రెండో రోజు కాస్త మెరుగ్గా పని జరుగుతోంది. దివ్యాంగుల్లో కొందరికి సరైన సమాచారం లేకపోవడంతో వారు సచివాలయాలకే వచ్చి పెన్షన్ తీసుకుంటున్నారు. ఇంటి దగ్గరికే వచ్చి ఇస్తారు అనే సమాచారం తమకు తెలియదని అంటున్నారు. దానికి తోడు అక్కడక్కడ యాప్ సరిగ్గా ఓపెన్ అవ్వకుండా సతాయిస్తోంది. వీటన్నిటినీ అధిగమించి వేగంగా పెన్షన్లు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. పెన్షన్లు అందించే ప్రక్రియ ఈ నెల 6 వరకు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. దాదాపు 66 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల కోసం 1951 కోట్లు రిలీజ్ చేసింది ప్రభుత్వం. 4.5 ఏళ్ల తర్వాత మొదటిసారిగా వాలంటీర్లు లేకుండా పెన్షన్లు ఇస్తున్నారు.